హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ డాక్టర్ శ్రీనివాస్ శిరం శెట్టి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. చాలా మంది పేషెంట్ చూసినట్టయితే కనీసం ఒక 7 hours స్లీప్ కూడా ఉండట్లేదు ఒక్కొక్క నైట్. ఒకవేళ ఉన్నా కూడా చాలా బ్యాడ్ క్వాలిటీ స్లీప్. పడుకోగానే గంట 2-3 గంటలు పడుతుంది నిద్ర పట్టడానికి. ఒకవేళ మధ్యలో టాయిలెట్ కి లేచినా సరే మళ్ళీ చాలా టైం పడుతుంది. మా ఫ్రెండ్స్ ఇలా చెప్పారు కొన్ని టిప్స్, లేదా యూట్యూబ్ ఇలా కొన్ని చెప్పింది, హోమియోపతి వాడాము, ఆయుర్వేదం వాడాము, కానీ మాకు ఏది హెల్ప్ చేయట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి నాకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్స్ అన్ని పక్కన పెట్టి సింప్లిఫైడ్ గా స్లీపింగ్ టిప్స్ చెప్తాను. దీన్ని గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ అని అంటాం మనం. సో నెంబర్ 1 మోస్ట్ పవర్ఫుల్ హ్యాబిట్ వచ్చేసి ఎవ్రీడే మన పడుకునే టైము, లేచే టైము ఒకటే మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 10 PM పడుకుంటే రేపు 11 కి, ఎల్లుండి 12 కి అలా చేయకూడదు. అండ్ నెంబర్ 2 పడుకునే 10 hours లోపు కాఫీ ఆర్ కెఫీన్ బేస్డ్ డ్రింక్స్ అలాంటివి తీసుకోకండి. నెంబర్ 3 పడుకునే 3 hours లోపు డిన్నర్ గానీ, ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ ఇలాంటివి ఏం చేయకండి. సో పడుకునే 2 hours ముందు బ్రెయిన్ యాక్టివ్ అయ్యే పనులు కానీ, హెవీ యాక్టివిటీస్ కానీ, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కానీ ఏం చేయకండి. పడుకునే 1 hour ముందు బ్లూ లైట్ కలనివ్వడద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు ఫోన్ చూడటం, ల్యాప్టాప్ చూడటం, ట్యాబ్స్ చూడటం చేయకండి. ఇలాంటి చేసినప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అయిపోద్ది. అప్పుడు మనకు నిద్ర పట్టడానికి డిలే అవ్వచ్చు అండ్ మధ్యలో స్లీప్ మెయింటెనెన్స్ కూడా డిలే అవ్వచ్చు. సో ఈ గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ ని మీరు సిన్సియర్ గా, డెడికేటెడ్ గా అట్లీస్ట్ ఒక 1 month అయినా చేయగలిగితే మంచి నిద్ర మీ సొంతం. అండ్ ఫర్ ఎనీ మోర్ డీటెయిల్స్ ఆర్ కౌన్సిలింగ్ ప్లీజ్ కాంటాక్ట్ తమేరా మల్టీ స్పెషాలిటీ క్లినిక్. థ్యాంక్ యూ.